హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ టెక్ ఛానల్ కి స్వాగతం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ సేవింగ్ డీల్స్ అయితే ఫ్లిప్కార్ట్ లో వచ్చేసాయి. ఈ సేల్ లో మనకి 10K నుంచి 30K లోపల ఏ మొబైల్స్ మనకి మంచి ఆఫర్లు ఇస్తున్నాయో, ఏ మొబైల్స్ ఉన్నాయో, మీ బడ్జెట్ కు తగ్గట్టు బెస్ట్ మొబైల్ ఎంచుకోవడానికి వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సో బెస్ట్ మొబైల్స్ అండర్ 10K లో మనకి ఏ మొబైల్స్ ఉన్నాయి ఏంటన్నది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సో మిస్ అయితే ఈ డీల్స్ ప్రైస్ అయితే మీరు మిస్ అవుతారు. సో మనకి చాలా తక్కువలో మొబైల్స్ వచ్చాయి ఈ డీల్స్ లో. సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఫస్ట్ మొబైల్ Samsung Galaxy A14 5G. ఈ మొబైల్ ఏ సిరీస్ లోనే బెస్ట్ బడ్జెట్ మొబైల్ గా మనకైతే ఉంది. సో దీని ఫ్యూచర్స్ వస్తే ఇది మనకి 6GB ర్యామ్ అలానే 128GB తో వస్తుంది. దీని ప్రాసెసర్ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో అయితే ఉంది. సో దీని బ్యాక్ కెమెరాకి వస్తే 50+2+2 మెగాపిక్సెల్ తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంది. సో దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఇది మనకి 5000 mAh పవర్ తో అయితే వస్తుంది. బడ్జెట్ విషయానికి వచ్చేస్తే ఇది సామ్సంగ్ వాడే వాళ్ళకి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్తాను. సో ఇంకా ఇది మనకి మార్కెట్ లో 9756 రూపీస్ అయితే వస్తుంది. సో సెకండ్ మొబైల్ Redmi 12 5G. ఇది మనకి 6GB ర్యామ్ అలానే 128 స్టోరేజ్ తో వస్తుంది. సో దీని ప్రాసెసర్ కి వస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఆక్టా కోర్ తో వస్తుంది. సో బ్యాక్ కెమెరా 50+2 మెగాపిక్సెల్ తో, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. సో దీని బ్యాటరీ 5000 mAh అయితే ఉంది. సో దీంట్లో మీరు ఎటువంటి గేమ్స్ అయినా ఆడుకున్నా సరే మనకి మొబైల్ అయితే పెద్దగా హ్యాంగ్ అవ్వదు. ఇది కూడా బెస్ట్ డీల్ ప్రైస్. ఇది మనకి 10,000 లో అవైలబుల్ గా ఉంది ఫ్లిప్కార్ట్ లో. సో థర్డ్ మొబైల్ Realme C25Y. ఇది మనకి 6GB + 128 స్టోరేజ్ తో వస్తుంది. దీని ప్రాసెసర్ ఆక్టా కోర్ T610. ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే ఇది మనకి 50+2+2 మెగాపిక్సెల్ తో, ఫ్రంట్ కెమెరా ఏమో 8 మెగాపిక్సెల్ తో వస్తుంది. దీని డిస్ప్లే అయితే LCD అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. సో దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంది దీంట్లో. అండర్ 10K లో ఈ 3 బెస్ట్ మొబైల్స్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ బడ్జెట్ లో ఒకవేళ ఈ 3 మొబైల్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకోండి. సో నెక్స్ట్ ఏమో అండర్ 20K లో మొబైల్స్. అండర్ 20K లో మనకి వచ్చే బెస్ట్ మొబైల్స్ గురించి నేనైతే చెప్తున్నాను. అయితే ఫస్ట్ మొబైల్ iQOO Z7 Pro అయితే ఉంది. ఇది మనకి 8GB + 128 స్టోరేజ్ తో వస్తుంది. సో దీని డిస్ప్లేకి వచ్చేస్తే 3D కర్వ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీని ప్రాసెసర్ MediaTek Dimensity 7200 తో అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ తో బ్యాక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వీడియోస్ అయినా సరే, ఫొటోస్ అయినా సరే చాలా క్లారిటీగా వస్తాయి. సో మీరు ఏదైనా వీడియో తీసుకున్నా సరే మనకి బ్యాటరీ అయితే బాగా హీట్ ఎక్కదు. ఏదైనా మొబైల్స్ లో ఒక 10 మినిట్స్ వీడియో తీస్తే కనుక మొబైల్ అయితే హీట్ ఎక్కిపోద్ది. సో దీంట్లో అయితే అలా ఉండదు. సో మీరు వీడియోస్ ఎక్కువసేపు రన్ చేద్దాం అనుకున్నా సరే బ్యాటరీ అయితే కాన్స్టెంట్ గా ఉంటుంది. దీంట్లో మనకి 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే మనకి ఇది 4600 బ్యాటరీ పవర్ తో అయితే వస్తుంది. దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది మనకి గేమింగ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీని డీల్ ప్రైస్ వచ్చేసి మనకి 18,500 రూపీస్ కి అయితే అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ మొబైల్ Realme GT 60. ఈ మొబైల్ మనకి 23,999 రూపీస్ అయితే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. సో నేను ఈ వీడియో గురించి ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను. సో నేను అదైతే కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి దాని డీటెయిల్ గురించి. దీంట్లో మనకి బ్యాంక్ ఆఫర్ అయితే 10,000 7,000 అయితే ఇచ్చాడు. సో మీరు ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ తీసుకొని ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ మొబైల్ Motorola Edge 50 Fusion. ఇది మనకి 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 6GB + 8GB అలానే 128 + 256GB స్టోరేజ్. దీంట్లో మనకి ప్రాసెసర్ 7S Gen 2 ఆక్టా కోర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50+13 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని డిస్ప్లే వచ్చేసి 4 LED తో అయితే వస్తుంది. అలానే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh పవర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది మార్కెట్ లో డీల్ 19,500 కి అయితే అవైలబుల్ గా ఉంది. సో మీరేమన్నా తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్లో ఉంటే కనుక దీని మీద కూడా ఒకసారి లుక్ వేయండి. ఎందుకంటే నేను ఈ అండర్ 20Kలో ఈ 3 బెస్ట్ మొబైల్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అండర్ 30Kలో బెస్ట్ మొబైల్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ మొబైల్ మనకైతే వివో లవర్స్ కోసం వివో T3 Pro 5G. సో ఇది మనకి 6.7 ఇంచెస్ అయితే మొబైల్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 8+16 అలానే 256+128 స్టోరేజ్ తో వస్తుంది. సో దీని బ్యాక్ కెమెరా ఏమో మనకి 50+8 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలానే దీని ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ తో వస్తుంది. దీంట్లో అయితే AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవైలబుల్ గా ఉంది. దీని బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh పవర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో నేను ఎంతగానో చూస్తాను, దీని డీల్ ప్రైస్ వచ్చేసి 23,750 రూపీస్ కి అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. సో మీ బడ్జెట్ లో ఈ మొబైల్ ఏమన్నా ఉంటే ఒకసారి దీన్ని కూడా చూడొచ్చు. సో సెకండ్ మొబైల్ Samsung Galaxy S21 FE అలానే Samsung Galaxy S23 FE. ఈ 2 మొబైల్స్ మనకి అండర్ 29,999 రూపీస్ కి అయితే వస్తున్నాయి. సో నేను ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ కలిపి చెప్తున్నా. ఇది కంప్లీట్ గా సామ్సంగ్ UI మీద రన్ అవుతుంది, 2 మొబైల్స్ కూడా. సో 2 వేరియంట్లు, ఒకటేమో 8GB+16GB అలానే 128+256GB స్టోరేజ్ తో అయితే మనకు వస్తుంది. S21 FE అయితే మనకి స్నాప్ డ్రాగన్ 888 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 23 F3 లో స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. S21 FE మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. S23 FE మొబైల్ మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో 2 మొబైల్స్ 6.4 ఇంచెస్ అయితే ఉంటాయి. రెండింటిలో కూడా డిస్ప్లే ఒకటే, డైనమిక్ AMOLED 2X తో ప్రొవైడ్ చేశారు. సో మరి బ్యాటరీ విషయానికి వచ్చేస్తే రెండింటిలో కూడా సేమ్ టు సేమ్ 4500 mAh పవర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండర్ 10K నుంచి 30K లో ఏ మొబైల్స్ మీకు నచ్చాయో, మీ బడ్జెట్ లో ఏ మొబైల్స్ అయితే ఉన్నాయో, మీరు ఏ మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో అలానే నేను ఈ వీడియోకి జస్ట్ ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో 50 లైక్స్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా వీడియో అయితే షేర్ చేయండి.